హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. ఐపీఎల్ 18 సీజన్ లో సన్ రైజ్ హైదరాబాద్ మరో హోమ్ గ్రౌండ్ మ్యాచ్ కు రెడీ అయిపోయింది. ముంబై ఇండియన్స్ మీద రివెంజ్ కోసం ఎదురు చూస్తుంది. ఓపెల్ స్టేడియం వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్ లో మరి సన్ రైజ్ గెలుస్తుందా? ఎందుకంటే ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా సంక్లిష్టంగా మారిపోయి మిగిలిన మ్యాచ్లు ప్రతి మ్యాచ్ లో కూడా గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. అట్ ది సేమ్ టైం ముంబై ఇండియన్స్ వరుసగా హ్యాట్రిక్ విక్టరీస్ తో ప్లే ఆఫ్ లో వాళ్ళు కొంచెం ముందంజ వేసినట్టే కనిపిస్తుంది. ఎట్లా ఉండబోతుంది ఈ మ్యాచ్? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు సుధీర్ మహావతి, ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ అండ్ సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్. సుధీర్ గారు, సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది ఉప్పల్ స్టేడియం వేదికగా? ఐ థింక్ మీరు చెప్పినట్టుగా విక్టరీస్ మ్యాండేటరీగా మారే వాళ్ళకు, ఎందుకంటే విక్టరీస్ తో పాటు డోంట్ ఫర్గెట్ నరేషన్, దే హావ్ టు మెయింటైన్ దేర్ నెట్ రన్ రేట్ ఆల్సో. ఇప్పుడు లోలో ఉన్నటువంటి 3 టీమ్స్ లో మీకు రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్, ఈ 3 టీమ్స్ కూడా నెట్ రన్ రేట్ టోటల్ గా -1 నుంచి ఉన్నారు వాళ్ళు. సో అది చాలా చాలా ప్రెషర్ లో ఉంచింది వాళ్ళను. అండ్ అది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది, ఎందుకంటే మీకు టాప్ టీమ్స్ లో నెట్ రన్ రేట్ మెయింటైన్ చేసుకుని ఉంటారు. ఈవెన్ కోల్కతా ఓడిపోయినా కానీ నిన్న వాళ్ళ నెట్ రన్ రేట్ ఎప్పుడు డిప్ కాలేదు. సో అప్పుడు విక్టరీస్ సాధించినప్పుడు కొంచెం అది మీకు ఉపయోగపడుతుంది కూడా. సో సన్ రైజర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ బి లుకింగ్ ఫర్ దట్ ఆల్సో. మీరు అన్నట్టుగా ముంబైలో ఓడిపోయిన తర్వాత ఒక స్వీట్ రివెంజ్ కూడా అవసరం వాళ్ళకు, ఎందుకంటే చాలా మంచి ఛాన్స్ ఇక్కడ హైదరాబాద్ లో. అండ్ 4 మ్యాచెస్ లో 2 విన్స్ సాధించారు, ఒకటి చేజ్ చేశారు, ఒకటి సెట్ చేశారు. సో ఆల్రెడీ 2 బిగ్ స్కోర్స్ చూసాం. నేను అనుకుంటాను సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక మ్యాచ్ లో 150కి కట్టడి చేయబడ్డారు, అది ఒకటే మ్యాచ్ తప్పదే. బట్ మిగతా 3 మ్యాచెస్ లో ఇక్కడ 190 ఒకటి మంచి స్కోర్ చూసాం, తర్వాత 245 చేజ్ చూసాం, 286 స్కోర్ చేశారు. ఇట్స్ బిన్ ఎ గుడ్ టోర్నమెంట్ ఫర్ దెమ్ సో ఫార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హోమ్ చూసినట్లయితే. ఎందుకంటే మీరు కొన్ని టీమ్స్ అయితే హోమ్ లో చాలా ఓడిపోతున్నాయి. ఇప్పుడు మొన్న కల్కత్తా చూసాం కదా, కల్కత్తా అందరికంటే ఎక్కువగా ఓడిపోతూ వచ్చారు. సో ఐ థింక్ దే హావ్ స్కోర్ 2 విన్స్ అండ్ 2 డిఫీట్స్ కనుక కొంచెం కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. అండ్ హోప్ దట్ కమిన్స్ టీమ్ విల్ మేక్ ఎ బౌన్స్ బ్యాక్, బికాస్ ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ లో కూడా గెలవాలి, ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ మెరుగుపరచుకోవాలంటే. అండ్ కమిన్స్ కూడా నేను అనుకుంటాను చిన్న హాలిడే తర్వాత ఫ్రెష్ గా ఉండాలి. సో హీ హాస్ టు లీడ్ బై ఎగ్జాంపుల్ టుమారో బై టేకింగ్ వికెట్స్ ఆల్సో. ఓకే, అయితే సుధీర్ గారు, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? బ్యాటింగ్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో వాళ్ళు ఫెయిల్ అవడం, ఆ కాంబినేషన్ కూడా లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ విషయంలో కానీ, ఆ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కానీ దే హ్యావ్ టు మళ్ళీ రీథింక్ అనుకుంటా. చూడండి, ఈశాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ, ఆ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ స్కోర్ సంజయ్ మీరు చెప్పండి 17. సో తర్వాత 2 అట్లా ఉన్నాయి. సో అతనికి కన్సిస్టెన్సీ లేకపోవడం, అండ్ ఒక ట్రావిస్ సైడ్ ఒకటే కొంచెం కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు. అభిషేక్ ఆఫ్ కోర్స్ రీసెంట్ ఫామ్ పర్వాలేదు, ఒక సెంచరీ సాధించిన తర్వాత హైదరాబాద్ లోనే మంచి ఫామ్ లోకి వచ్చాడు. మీరు అన్నట్టుగా టాప్ ఆర్డర్ లో డెఫినెట్లీ ఒక రైట్ హ్యాండెడ్ మిస్ అవుతున్నారు, ఎందుకంటే ముగ్గురు లెఫ్ట్ హ్యాండెడ్స్ ఉండడం అనేది ఎంత అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. మన ముంబైలో జరిగిన మ్యాచ్ లో జాక్స్ లాంటి బౌలర్ కూడా హెడ్ అవుట్ చేయడం చూసాం మనం, అట్లాగే ఈశాన్ కిషన్ అవుట్ చేయడం చూసాం గురించి. అక్కడ మీకు ఒక రైట్ లెఫ్ట్ కాంబినేషన్ ఉన్నట్లయితే కొంచెం బౌలర్స్ కూడా ఇబ్బంది ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఆ విషయంలో కాంబినేషన్ లో మీరు అన్నట్టుగా సీరియస్ గా ఆలోచించాలి. అండ్ అది కాకుండా నితీష్ కుమార్ రెడ్డి చూడండి, నితీష్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు 131 రన్స్ స్కోర్ చేశాడు, అండ్ నో 50 సోఫార్, 30 అనేది హైయెస్ట్ గా మారింది. సో అతన్ని రోల్ కూడా ఓన్లీ బ్యాటర్ గానే చూస్తున్నాం, ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు అతనికి. అండ్ అన్ఫార్చునేట్లీ అంత పెద్ద సక్సెస్ సాధించలేకపోయాడు. ఈస్ బ్యాటెడ్ ఓకే, అంత పెద్ద గ్రేట్ గా బ్యాటింగ్ చేయలేదు. బౌలింగ్ లోనైతే అసలు ఎందుకు బౌలింగ్ చేయడం లేదు, మరి ఫిట్ గా లేడా, మరి ఏమన్నా బీసీసీఐ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా అతనికి? ఎందుకంటే ఇంగ్లాండ్ సిరీస్ కూడా ఉంది, ఎందుకంటే మొన్ననే రీసెంట్ గా ట్రైనింగ్ తీసుకొని వచ్చాడు కదా ఇంజరీ తర్వాత. సో ఏదైనా ఇన్స్ట్రక్షన్ వి డోంట్ నో యాక్చువల్లీ వై ఈజ్ ఈ నాట్ బౌలింగ్ యాక్చువల్లీ, దట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మీకు బౌలర్ గా కూడా వికెట్స్ తీసుకోగలుగుతాడు, లాస్ట్ ఇయర్ ఆల్రౌండర్ గా ఆడాడు, ఆస్ట్రేలియాలో బౌలింగ్ చేశాడు. సో ఒక్క బాల్ కూడా ఇప్పటి వరకు వేయలేదు అతను. సో అది కూడా ఒక క్వశ్చన్ మార్క్. అండ్ అలా కాకుండా ఇషాన్ కిషన్ 2018 లో వచ్చినట్టున్నాడు, 16-18 లో గుజరాత్ టీమ్ కి ఆడాడు ఫస్ట్. తర్వాత ముంబైకి వచ్చిన తర్వాత మీరు చూడండి, లాస్ట్ ఇంతకు ముందు ఈ సీజన్ కాక లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ లో 400, 300 ప్రతిసారి కూడా స్కోర్ చేసే ఈశాన్ కిషన్ టోటల్ గా అసలు యాక్చువల్గా సెంచరీ తర్వాత ఫామే రావట్లేదు. సో ఈ ఇద్దరు బ్యాటర్స్ యొక్క కాంబినేషన్ అనేది అక్కడ మీకు సెట్ కాలేదు. సో అక్కడ క్లాస్ అన్ని టాప్ ఆర్డర్లో తీసుకొచ్చా పర్వాలేదు, లేకుంటే మీకు అనికేతన్ తీసుకురావచ్చు, లేకుంటే మీరు అభినవ్ మనోహర్ ఆడించండి కావాలి అంటే అసలు యాక్చువల్, లేకుంటే మెండిసన్ తీసుకొచ్చి మెండిసన్ కొంచెం సెకండ్ డౌన్ లో తీసుకొచ్చి ఒక రైట్ హ్యాండ్ టాప్ ఆర్డర్లో ఆడించండి, ఇండియన్ బ్యాటర్స్ లోవర్ ఆర్డర్లో ఆడించండి కాన్ఫిడెన్స్ లోగా ఉన్నప్పుడు. సో కాంబినేషన్స్ అబ్సల్యూట్ మీరు అన్నట్టుగా వర్కౌట్ కాలేదు. అండ్ దాంతో పాటు మీకు బౌలింగ్ లో షమీ హాస్ బీన్ ఓన్లీ 1 మ్యాచ్ అనుకుంటాను షమీ మంచి బౌలింగ్ కనబరిచాడు, బట్ ఆ తర్వాత ప్రతి మ్యాచ్ లో రన్స్ ఇస్తున్నాడు. రిధమ్ లేదు, మొమెంటం. షమీ సచ్ ఎ బౌలర్, మొమెంటం రిధమ్ ఉన్నప్పుడే మంచి వికెట్స్ తీసుకోగలుగుతాడు, అది ఇప్పటి వరకు మనం చూడలేదు అతనిలో. కమిన్స్ ఈజ్ ఓకే, కమిన్స్ ఈజ్ ఆల్సో నాట్ లీడింగ్ బై ఎగ్జాంపుల్స్. హర్షల్ పటేల్ ఒకడు,
మంచి బౌలింగ్ కనబడుతున్నాడు. జీషాన్ అలీ వాజ్ ఓకే ఆల్సో. అండ్ ఇప్పటివరకు రాహుల్ చహర్ని ఆడించలేదు మీరు. Yes. వై యాక్చువల్లీ టీమ్ లో ఒక మ్యాచ్ లో తీసుకొని అది చేశారు. వై Yes, yes. తీసుకున్నారు కంటిన్యూస్ గా ఆడించడం లేదు. మీకు మెయిన్ బౌలర్ ఇప్పుడు జంపా లేకపోవడంతో ఈ ఫేజ్ లో రాహుల్ చహర్ని ఆడించాలి మీరు అసలు యాక్చువల్ గా. Yes. సో ఇప్పుడు శ్రీలంక బౌలర్ తీసుకున్నారు కానీ శ్రీలంక బౌలర్ ఓన్లీ బౌలింగ్ చేయగలుగుతాడు, మరి బ్యాటింగ్ చేయలేడు. బౌలింగ్ లో ఫెయిల్ అయినాడంటే కథ మీకు ఛాన్స్ ఉండదు. కనీసం కమిందో మెండిస్ బౌలింగ్ అనేది చేస్తే బ్యాటింగ్ అనేది చేయగలుగుతారు. మీకు బ్యాటింగ్ లో కూడా స్ట్రెంత్ అవసరం. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దే ఆర్ హ్యావింగ్, నరేష్. Okay, coming to the Mumbai Indians, they have very much impressive bounce back అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి అలవాటే ఎప్పుడు కూడా సీజన్ లో స్టార్టింగ్ లో ఒక 5-6 మ్యాచెస్ ఓడిపోవడం, తర్వాత బౌన్స్ బ్యాక్ అవడం. సో వరుసగా హ్యాట్రిక్ విక్టరీస్ అందుకున్నారు. సో చెన్నైని కూడా ఓడించారు. సో ముంబై ఇండియన్స్ కి వాళ్ళ టీమ్ పెర్ఫార్మెన్స్ గురించి మీరు ఏమంటారు? ఐ థింక్ ఇట్స్ గ్రేట్ గోయింగ్ ఫర్ దెమ్. యాక్చువల్లీ సెకండ్ ఫేజ్ లో ఇంకా నేను అనుకుంటాను మరింత రెచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా వాళ్ళకు టాప్ ఆర్డర్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అవుతున్నాయి. బికాస్ రోహిత్ శర్మ ఈస్ ప్లేయింగ్ వెల్. అండ్ ఒక రికల్టన్ ఒకటే కొంచెం బిగినింగ్స్ ఇంకా ఇప్పటివరకు చూడలేదు, ఓన్లీ 150 సాధించాడు. అండ్ ముఖ్యంగా వాళ్ళకు సూర్యకుమార్ యాదవ్ హాస్ బీన్ బ్రిలియంట్ అండి. అండ్ వాళ్ళ చేంజెస్ చూడండి, కాంబినేషన్ ఫస్ట్ తర్వాత ఈ మచ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అనుకుంటా. టీమ్ అవునండి కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది. చాలా. అండ్ దాంతో మీరు చూడండి జాక్సన్ ఫస్ట్ ఆడించారు ఫస్ట్ డౌన్ లో. ఎప్పుడైతే అతడు పెద్ద కంట్రిబ్యూషన్ కనబరచలేదు విత్ ద బ్యాట్, ఐ థింక్ ఒక మ్యాచ్ లో ఆడాడు ఆఫ్ కోర్స్. అది సేమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అగైన్స్ ఒక 30+ చూసాం, తర్వాత వికెట్లు కూడా తీశాడు. అండ్ సూర్యకుమార్ ను షిఫ్ట్ చేశారు. సో వాళ్ళు చేంజెస్ చేస్తున్నారు. ఆ చేంజెస్ అన్ని కూడా వర్కౌట్ అవుతున్నాయి. ముఖ్యంగా వాళ్ళకు బుమ్రా వచ్చిన తర్వాత కొంచెం స్ట్రెంత్ అనేది కూడా ఏర్పడింది. బికాస్ బుమ్రా కూడా స్టార్టింగ్ లో 1-2 ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. బుమ్రా రిథమ్ అనేది ఏమాత్రం పోలేదు. అబ్సల్యూట్లీ అండి. అండ్ ఓన్లీ ఢిల్లీ అగైనెస్ట్ కొంచెం చాలా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. బికాస్ దట్ వాస్ కరుణ్ నాయర్స్ డే, నోబడీ కుడ్ స్టాప్ హిమ్ యాక్చువల్లీ. బట్ అదర్వైజ్ అతడు మంచి కాంట్రిబ్యూషన్ చేస్తున్నాడు. అండ్ బోల్ట్ కూడా ఈ కమాండ్ దట్ దీపక్ చహర్ మనం చూసాం కదా ఒక లాస్ట్. అసలు యాక్చువల్గా దీపక్ చహర్ చేత 4 ఓవర్స్ కంటిన్యూస్ గా వేయించారు. ధోని యొక్క స్ట్రాటజీ అంటాం కదా, ధోని టీంలో ఆడుతున్నప్పుడు అట్లాగే వేయించేది. ఎందుకంటే అతడు కొత్త బాల్ తోటే చక్కగా బౌలింగ్ చేయగలుగుతారు. మీరు మిడిల్ లో లాస్ట్ లో తీసుకొస్తే ఎక్కువ చేయలేడు. న్యూ బాల్ తోటి బిట్ ఆఫ్ మూవ్మెంట్ ఉన్నప్పుడు ఈజ్ ఎ డిఫరెంట్ బౌలర్. సో అతన్ని కూడా చక్కగా ఉపయోగిస్తున్నారు. అండ్ వాళ్ళకు మరొక పంజాబ్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కూడా ఈ వాజ్ ఓకే యాక్చువల్లీ. సో వాళ్ళకు స్పిన్ డిపార్ట్మెంట్ లో మీకు శాంట్నర్ ఈస్ డూయింగ్ అ గుడ్ జాబ్. తర్వాత పొతూరి ఈస్ దేర్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. దే హావ్ గట్ ఎ వెరీ గుడ్ లైన్ అప్ అండి. సో ఎవ్రీబడి ఈస్ కాంట్రిబ్యూటింగ్. జాక్స్ కూడా మెల్లమెల్లగా బౌలింగ్ ఎక్కువగానే వేస్తున్నాడు, వికెట్లు తీస్తున్నాడు. సో వాళ్ళకు మెయిన్ వర్రీ రోహిత్ శర్మ యొక్క ఫామ్ మొన్నటి మ్యాచ్ తోటి మరి పూర్తిగా వైదొలిగిందా చూడాలి. బికాస్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో కొంచెం రిథమ్ వచ్చింది అతనికి. 6 బౌండరీస్ కూడా ఎఫర్ట్లెస్ గా సాధిస్తున్నాడు కనుక. హార్దిక్ పాండ్యా వాస్ క్లాపింగ్ ఇన్ ద డ్రెస్సింగ్ రూమ్ చూసాం కదా, ప్రతి ఒక్క షాట్ ను అప్రిషియేట్ చేయడం చూసాం. బ్రిలియంట్ యాక్చువల్లీ. సో గుడ్ కమ్బ్యాక్ బై దెమ్. మీరు అన్నట్టుగా అది మనం చూస్తూనే ఉన్నాం లాస్ట్ 4-5 సీజన్స్ లో. స్టార్టింగ్ లో తడబడి మళ్ళీ కంబ్యాక్ చేయడం అనేది మనం అదే చెప్పుకున్నాం కదా. ఒక కపుల్ ఆఫ్ డేస్ ఎగో కూడా ఒక ఎపిసోడ్ చేసినప్పుడు మన నరేష్, ఈ లాస్ట్ 4 టీమ్స్ లో ఎవరికైనా ఏదైనా ఛాన్స్ ఉంటుందా అంటే ముంబైకే కొంచెం ఛాన్స్ ఉంటుంది. నెట్ రన్ రేట్ ఈస్ గుడ్. ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అ బిగ్ స్కోర్ టుమారో ఇన్ హైదరాబాద్. బికాస్ హైదరాబాద్ లో ఇప్పటివరకు అన్ని కూడా బ్యాటింగ్ కండిషన్స్ కనబడ్డాయి. మీకు ఎక్కడ క్యూరేటర్ ను మేనేజ్మెంట్ అక్కడ బ్లేమ్ చేసే పరిస్థితి కనబడలేదు. బికాస్ కోల్కతాలో కొన్ని విన్నాం కానీ బట్ అంటే హోమ్ ఫేవరబుల్ కండిషన్స్ లేకుండా చేశారని చెప్పి. బట్ హైదరాబాద్ లో నేను అనుకుంటాను బ్యాటింగ్ కు అనుకూలంగా కండిషన్స్ ప్రతిసారి కనబడ్డాయి మీకు. సో దే సేమ్ విల్ కంటిన్యూ టుమారో. బికాస్ లాస్ట్ మ్యాచ్ లోనే పంజాబ్ అగైన్స్ 240 చూసాం కదా, 500 రన్స్ 2 టీమ్స్. ఐ డోంట్ థింక్ టాస్ గెలిస్తే మళ్ళీ ఇక కలకత్తా లాగా టాస్ గెలిస్తే బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు బ్యాటింగే బెటర్. బికాస్ ముంబై బ్యాటింగ్ కూడా స్ట్రాంగ్ గా ఉంది కనుక వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 230-240 స్కోర్ చేస్తే బెటర్ గా ఉంది. మీరు పంజాబ్ తో కంపేర్ చేస్తే ముంబై బౌలింగ్ ఈజ్ నౌ బికమింగ్ స్ట్రాంగర్ యాక్చువల్లీ విత్ బుమ్రాస్ ఇంక్లూజన్. సో ఐ డోంట్ థింక్ దే విల్ టేక్ ద రిస్క్, బట్ ఇట్ విల్ బి అన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ టుమారో అండి. SRH should take revenge against Mumbai because they have got a good chance and hope they'll do that like they did against Punjab. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. సో ఉప్పల్ స్టేడియం వేదికగా జరగబోయే మ్యాచ్ లో ఖచ్చితంగా ముంబైన్స్ మీద సన్ రైజ్ హైదరాబాద్ రివెంజ్ తీర్చుకుంటుందని చెప్పేసి సుధీర్ మావ చెప్తున్నారు. అట్ ది సేమ్ తీర్చుకునే పరిస్థితి అయితే ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే రిమైనింగ్ ఆల్ మ్యాచెస్ గెలిస్తేనే దే హ్యావ్ టు మూవ్ ప్లే ఆఫ్. సో ఖచ్చితంగా రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఒక హై స్కోరింగ్ ఎన్కౌంటర్, హై స్కోరింగ్ క్లాష్ అయితే జరగబోతుంది. ఎందుకంటే రెండు టీమ్స్ లో కూడా టాప్ స్టార్ బ్యాటర్స్ ఉన్నారు కాబట్టి ఒక ఎగ్జైటింగ్ కాంటెస్ట్ ఫ్యాన్స్ కోసం ఎదురు చూస్తుంది. సో కీప్ వాచింగ్ డాష్ స్పోర్ట్స్.